మొదటి రోజు నుంచి హౌస్లో బాగా రచ్చ చేయటం సోనియా ఆకులకు అలవాటుగా మారింది. హౌస్ నుండి ఈమెను త్వరగా పంపించాలని చాలామంది అనుకున్నారు. కానీ బిగ్ బాస్ దీనికి విరుద్ధంగా చేస్తారు కదా. అసలు సోనియా ఆకుల పెద్దపల్లి మంథనికి చెందినవారు. ఈ బ్యూటీ తండ్రి ఆకుల చక్రపాణి, తల్లి మల్లీశ్వరి. వీరిది మధ్యతరగతి కుటుంబం. సోనియాకు 2 అన్నలున్నారు. ఆమె 9వ తరగతి వరకు మంథనిలోనే చదివారు. 10వ తరగతి హనుమకొండలో చదువుకున్నారు. ఆ తర్వాత భోజారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో చేరారు. అయితే చివరికి ఎల్ఎల్బి కూడా పూర్తి చేసింది. కానీ ప్రాక్టీస్ చేయలేదు. ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్గా కూడా పనిచేశారు. కానీ ఈమె చిన్ననాటి కళ అయిన నటనను ఎంచుకుంది. చూడటానికి అందంగా ఉండటంతో చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చాలా చురుగ్గా కూడా ఉంటుంది. కాబట్టి దీనిపై దృష్టి పెట్టింది. సినీ వారం ద్వారా ఆ అవకాశం దొరికింది. కొన్ని బతుకమ్మ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ వంటివి చేసింది. ఆ తర్వాత జార్జిరెడ్డి సినిమాలో కూడా ఈమెకు అవకాశం దొరికింది. జార్జిరెడ్డి చెల్లె పాత్రలో నటించింది. దీంతో సోనియా నటనకు ఫిదా అయిన ఆర్జీవి కోవిడ్ వైరస్ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ మూవీలో కూడా నటించారు. అలా సోనియాకు ఆర్జీవితో అనుబంధం పెరిగింది. ఇక ఆర్జీవి ఫిగర్ అనే ట్యాగ్ పడటంతో ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి. ఆయన తన సినిమాలో నటించిన వారితో క్లోజ్గా ఉంటారు అంతే అని చెప్పింది. ఆ తర్వాత ఆశా ఫౌండేషన్ని కూడా స్టార్ట్ చేసింది. పేద పిల్లలకు ఆర్థిక సహాయం, ప్రేరణ పేరుతో అమ్మాయిలకు మంచి చదువు అందించాలనే కార్యక్రమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు సోనియా. అయితే ఓ ఎన్జీఓతో తాను ప్రేమలో పడ్డట్టు హౌస్లో చెప్పింది. తాను నడిపిస్తున్న ఫౌండేషన్కు ఆయన అమెరికా నుంచి డోనర్ అని కూడా అన్నారు. ఆయనకు ఉన్న డిపెండెన్సీ వల్ల కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అన్నారు. ఇక బిగ్ బాస్ 8 నామినేషన్ సమయంలో బాగా ఇచ్చి పడేస్తున్న సోనియా సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేస్తూ హౌస్ నుంచి బయటకు పంపించేయాలని కామెంట్స్ పెడుతున్నారు. నిఖిల్, పృథ్వీలతో సన్నిహితంగా ప్రవర్తిస్తూనే మరోవైపు వాళ్లు బ్రదర్స్తో సమానమని బాంబు పేల్చింది. అయితే సోనియా ఆకులకు 1 కోటి వరకు ఆస్తులుంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి అడుగుపెట్టిన ఈమెకు రోజుకి 5,000 రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారట.